నమస్తే ఫ్రెండ్స్. దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. ఈ వీడియోలో నేను గింబల్ గురించి చెప్పదలుచుకున్నాను. ఫోటోగ్రాఫర్స్‌కి చాలా చాలా యూజ్‌ఫుల్‌గా అనేది ఉండడం జరుగుతది. ఎవరైతే గింబల్ యూజ్ చేయాలి అని అనుకుంటారో, ఇది చాలా మందికి చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కింద భావించడం జరుగుతది. కానీ నేను దీన్ని చాలా సింప్లిఫై చేసి, చాలా సులభతరం చేసి చెప్పడానికి ప్రయత్నించడం జరుగుతుంది. కష్టంగా ఉన్న వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుందనే నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు గింబల్ అనేది సహజంగా ఏంటి అనంటే, మనకి ఒక వీడియో తీసినప్పుడు కెమెరా మూవ్‌మెంట్స్ అనేది ఎక్కువ రాకుండా ఉంటే చూడడానికి చక్కగా అనేది ఉండడం జరుగుతది. మనకి కంటికి కూడా చాలా బావుంటది. మనసుకు కూడా బావుంటది. లేదు ఎక్కువ షేకింగ్ వచ్చిందనుకోండి, అది మనకి చూడడానికి అంత బాగోదు. ఈ షేకింగ్‌ని తగ్గించడానికి మనం చాలా రకాల టూల్స్ అనేవి ఉపయోగిస్తాం. స్టాండ్‌లు ఉపయోగిస్తాము. లేకపోతే మోనోపాడ్‌లు ఉపయోగించడం జరుగుతది. క్రేన్స్ ఉపయోగించడం జరుగుతుంది. సినిమా వోళ్ళు క్రేన్‌ల ద్వారా తీస్తూ ఉంటారు. సో, ఇట్లాగా రకరకాలుగా యూజ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మనకి సింప్లిఫైజ్‌గా ఒక టూల్ ఏమన్నా ఉన్నది అనంటే అది గింబల్ అనమాట. ఇది సహజంగా కోడి మెడని చూసి సాంకేతికత్వాన్ని చేశారనమాట. కోడి కదిలినా కూడా మెడ కదలదంట. గింబల్ గురించి ఒక ఔటర్ లైన్ అనమాట ఇది. ఇప్పుడు కొంచెం ఒక స్టెప్ లోపలికేద్దాం. గింబల్‌ని యూజ్ చేసినప్పుడు మనకి ఆహ్, 3 అంశాలుంటాయి. పాను, టిల్టు, రోలు. ఈ 3 అంశాల గురించి మనం తెలుసుకోవాలి. పాన్ అంటే ఏంటి? పాన్. మనకి చూడండి నేను మెడ ఇలా, ఇలా తిప్పుతున్నాను గదా! దీన్ని పాన్ అని అనొచ్చు. ఓకే. ఓకే అండి. ఇప్పుడు నేను గింబల్‌లో పాన్ మూవ్‌మెంట్‌ని చేసి చూపిస్తాను. మీరు అబ్జర్వ్ చేయండి. ఆ మోటార్ ఎక్కడ తిరుగుతుందో గమనించండి. మోటార్ ఎక్కడ తిరుగుతుంది? కింద మోటార్ తిరుగుతుంది. మొత్తం 3 మోటార్స్ ఉండడం జరుగుతది గింబల్స్‌లో. ఓకే. చూడండి కింద మోటార్ అనేది తిరగడం జరుగుతుంది. ఓకే. ఈ మోటార్ తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? అటు, ఇటు తిరుగుతుంది. అవునా కదా? అంటే రౌండ్‌గా కూడా తిరుగుతది. ఓకే. సో, అటు, ఇటు తిరుగుతుందనమాట. ఫ్యాన్. మీకు అర్థమైనట్టుంది. అటు, ఇటు తిరిగేదాన్ని ఫ్యాన్ అంటారు. ఈ కదలికని ఫ్యాన్ అని అంటారు. టిల్ట్ అంటే ఏంటి? కదలిక. కిందకి, పైకి. ఇది టిల్ట్. ఓకే. ఇప్పుడు మనం టిల్ట్‌ని గింబల్‌లో మూవ్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి. మీకు కిందకి, పైకి అనేది కదులుతుంది కదా! ఇందాక ఫ్యాన్ ఎలా కదిలింది, ఇప్పుడు టిల్ట్ ఎలా కదిలింది. అంటే మూవ్‌మెంట్ అనేది మీకు అర్థం కావాలి. ఈ మూవ్‌మెంట్స్ అర్థమైనప్పుడే మనం గింబల్‌ని ఆపరేట్ చేయడానికి గాని, ఫిట్ చేయడానికి కెమెరాకి ఫిట్ చేయడప్పుడు గాని మీకు అర్థమవుతదనమాట. ఓకే. కిందకి, పైకి అనేది గింబల్ అనేది కదులుతుంది. అలాగే మోటార్ ఎక్కడుంది దీనికి? ఇందాక మోటార్ ఏమో కిందుంది. ఈ టిల్ట్ మోటార్ వచ్చి మనకి ఎక్కడ కదులుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. పైన. అవునా? ఈ మోటార్ కదులుతుంది. సో, ఇదనమాట టిల్ట్‌కి సంబంధించి మూవ్‌మెంట్. అలాగే మోటార్. ఓకే. రోల్ అంటే ఏంటి? రోల్ మెడ వంపుతున్నాను నేను. తిప్పుతులే. ఓకే. మెడ వంపుతున్నాను. పాన్. ఓకే. టిల్ట్. రోల్. ఇది. సరే ఇప్పుడు మనం రోల్లు గింబల్‌లో చూద్దాం. చూడండి నేను ఇక్కడ ఆహ్, గింబల్‌ని తిప్పుతున్నాను. తిప్పుతున్నప్పుడు చూడండి పాన్ ఏమో కింద ఉండడం జరిగింది మోటరు. టిల్ట్ ఏమో పైనుంది. ఈ రోల్ అనేది మధ్యలో ఉంది. ఓకే. మధ్యలో మోటార్ అనేది తిరగడం జరుగుతదనమాట. అలాగే మధ్యలో మోటార్ తిరుగుతుంది కదా! ఇప్పుడు నేను కనుక తిప్పుతున్నాననుకోండి చూడండి కెమెరా యాంగిల్ మారిపోతుంది. స్ట్రెయిట్ వ్యూలో అది ఒక మెడ తిప్పినట్టుగా రావడం జరుగుతుంది కదా! సో, ఇదనమాట. ఒక విధంగా చెప్పాలంటే రోల్. అర్థమైందా? దీనికి మనం ఎప్పుడైనా సరే అదే గింబల్‌ని బెండ్ చేసామనుకోండి, ఆ బెండ్ చేసినప్పుడు దానికి తగిన విధంగా గింబల్ అనేది కెమెరా అనేది మూవ్ అవుతదనమాట. ఒకసారి చూద్దాం మనం దాన్ని. ఒకసారి గింబల్‌ని బెండ్ చేస్తున్నాను చూడండి. ఈ గింబల్‌ని బెండ్ చేస్తున్నాను. మీకు అక్కడ చూడండి రోల్ మోటార్ చూడండి మధ్యలోది. అది కూడా మనకి ఎలాగా ట్విస్ట్ అవుతుందో. సో, అప్పుడు మనకి ఇలాగ బెండ్ చేసినప్పుడు కెమెరాని కొంచెం సైడ్‌కి బెండ్ చేసినప్పుడు గట్టాని క్రాసుల్లో బెండ్ చేసినప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో రోల్ అనేది ఎక్కువగా ఉపయోగపడడం అనేది జరుగుతదనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను రోల్ యొక్క ఉపయోగం. చూసారా? నేను బెండ్ చేశాను మామూలు పొజిషన్‌లో పెట్టాను. ఓకే. ఇది రోల్.
అర్థమైంది కదా! గింబల్‌లో ఇలాగా దీన్ని ప్యాను, టిల్టు, రోలు అని అంటారు. ఈ కదలికలను బట్టే గింబల్ అనేది మనకి నీట్‌గా కదలకుండా మనకి మూవ్‌మెంట్ అనేది నీట్‌గా అనేది ఉండడం జరుగుతదనమాట. ఓకే. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈటిలిని ఆప్షన్‌లని మనం కంట్రోల్ చేయడం ద్వారా మనం కెమెరా మూవ్‌మెంట్ అనేది రాకుండా చేయడం జరుగుతది. గింబల్ కూడా అంతే అనమాట. ఇప్పుడు ఈ ఆప్షన్స్‌లోని మనం ఫస్ట్ ఏంటనంటే కొంచెం గింబల్ కంట్రోల్ ఎలాగుంటది? గింబల్‌ని ఎలా కంట్రోల్? దీంట్లో ఫస్ట్ డెత్ బెండ్ అనే ఇంకొక ఆప్షన్ గురించి చెప్తున్నాను నేను. అయిపోయింది మీరు ప్యాను, టిల్టు, రోలు దాని ఆప్షన్ గురించి అయిపోయింది గదా! ఇప్పుడు డెత్ బెండ్ అనే ఇంకొక ఆప్షన్ గురించి చెప్తున్నాను. ఇంకొక స్టెప్ ముందుకేస్తున్నాం మనం. డెత్ బ్యాండ్ అనే ఆప్షన్‌లో ఏంటంటే, మనకి మన చేతి కదలికను బట్టి కూడా ఇది కదలకుండా ఉంటది. ఆల్‌మోస్ట్ ఆల్ మనం పెట్టగానే గింబల్ సెట్ చేయగానే కెమెరా కదలకుండా మనకి చూపిస్తది. కానీ చేతి కదలికలు ఎంతో కొంత ఉండడం అనేది జరుగుతది. ఈ చేతి కదలికలని కంట్రోల్ చేసేదానికి ఉపయోగపడేదే ఈ డెత్ బెండ్ అనే ఆప్షన్ అనమాట. ఈ డెత్ బెండ్ మనకు లోలో కనుక ఉన్నది అని అనుకోండి, ఈ డెత్ బెండ్ కనుక లోలో కనుక ఉన్నది అనుకోండి, కొంచెం స్పీడ్‌గా స్పందిస్తది గింబల్. అదే కనుక హైలో కనుక ఉన్నదనుకోండి, గింబల్ అనేది లోలో స్పందిస్తది. అంటే కదలిక అనేది తక్కువుంటది. హైలో ఉంటే కదలిక తక్కువుంటది. లోలో ఉంటే కదలిక గింబల్ ఎక్కువగా ఉంటది. మనకి ఎలాంటి సందర్భాల్లో మనం హైలో పెట్టుకోవాలి ఈ ఆప్షను, లోలో పెట్టుకోవాలి అనేది మనం తెలుసుకుందాం డెత్ బెండ్ అనేది. ఈ డెత్ బెండ్ అనే ఆప్షన్. హైలో పెట్టుకున్నప్పుడు మామూలుగా సాధారణంగా నడిచినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు హైలో పెట్టుకుంటే సరిపోతది. అదే లోలో పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు అంటే స్పోర్ట్స్ మోడ్స్‌లో మీరు లోలో పెట్టుకుంటే కదలికలు ఎక్కువగా ఉన్న చోట మీరు పెట్టుకున్నప్పుడు లోలో పెట్టుకుంటే గింబల్ స్పీడ్‌గా స్పందిస్తది. మనకి బాగుంటది. వీడియో తీసినప్పుడు బావుంటది. సో, మీకు ఈ డెత్ బెండ్ అనే ఆప్షన్ కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చాలా వరకు మీరు ఈ ఈ చాలా సింప్లిఫై చేసి స్పీడ్‌గా అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం గురించి చెప్తున్నాను. చిన్న క్లాస్ రూపంలోనే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకొక ఆప్షన్ ఒకటున్నది ఫాలో స్పీడ్. ఈ ఫాలో స్పీడ్ ఆప్షన్ కూడా చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫాలో స్పీడ్ ఏంటి అనంటే మన చేతి కదలికలు ఇందాక అనుకోకుండా ఏదో మూవ్‌మెంట్ అది ఇప్పుడు షేక్ అది కాకుండా ఇది మన చేతి కదలికలు. మన కదలికలకు అనుగుణంగా గింబల్ అనేది ఎంత వేగంగా కదలాలి అనే దాన్ని బట్టి ఉంటదనమాట. ఆహ్, ఇప్పుడు ఇది స్లోలో ఉన్నదనుకోండి. స్లోలో అంటే మనకి నిదానంగా కదులుతది. 3 ఆప్షన్‌లుంటాయి. స్లోలో ఉంటే నిదానంగా కదులుతది. మీడియంగా ఉంటే కొంచెం మధ్యస్థంగా కదులుతది. ఫాస్ట్‌గా కదలాలి అని అనుకుంటే ఫాస్ట్ మూవ్‌మెంట్‌లో మనకి ఇది పెట్టుకోవాల్సుంటదనమాట. ఓకే. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు కెమెరాని గింబల్‌ని స్పీడ్‌గా కదపాలి అని అనుకుంటే ఫాస్ట్‌లో పెట్టుకుంటారు. గమ్మున కదులుతది. మీ మూవ్‌మెంట్‌కి అనుగుణంగా కదులుతదనమాట. సో, ఇది కూడా ఏంటంటే సేమ్ స్పోర్ట్స్ మోడ్‌లో కనుక మీరు ఆహ్, ఆహ్, పెట్టుకోవాలి. వీడియోస్‌ని గట్టా మీరేమన్నా తీస్తున్నారంటే పరిగెట్టే వీడియోస్ గట్టా తీస్తున్నారు అని మీరు అనుకోండి. అప్పుడు మీరు ఫాస్ట్‌లో పెట్టుకోండి. లేదు మీరు పెళ్ళిళ్ళ వీడియోలు మామూలుగా తీస్తున్నారు అని అనుకోండి. అప్పుడేంటి స్లోలో పెట్టుకోండి. స్లో గాని, మీడియం గాని నాకు తెలిసినంత వరకు స్లో అయితే బావుంటది. గమ్మున గింబల్ కదిలినట్టు ఉండదనమాట. ఇది మీకు ఈ 2 ఆప్షన్‌లో ఏదైతే డెత్ బెండ్ గాని, ఫాలో స్పీడ్ గాని చాలా చాలా మనకి యూజ్‌ఫుల్‌గా ఉండడం అనేది జరుగుతదనమాట. మీకు అర్థమైందనుకుంటున్నాను. మీకు డెత్ బ్యాండ్‌కి, ఫాలో స్పీడ్‌కి దగ్గరగా ఒకలాగే అనిపించినా, కానీ ఇవి 2 వేరు వేరు ఆప్షన్‌లు. ఒకసారి పరిశీలించండి. నేను చెప్పింది రిపీటెడ్‌గా ఒకసారి ఇనండి. నేనేం చెప్పాను, ఏంటి అనేది. గింబల్‌లో మరొక స్టెప్ గురించి చూద్దాం. గింబల్‌లో మనకి ప్రధానంగా 3 మోడ్స్ అనేవి ఉండడం జరిగింది. ఒకటి పీఎఫ్ మోడ్, 2 ఎఫ్‌పీవీ మోడ్, టీఎఫ్ మోడ్. ఈ ఈ ఈ మోడ్ ఈ 3 మోడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మోడ్స్ అన్నమాట. ప్రధానంగా మనం ఎక్కువగా గింబల్ ఆన్ చేసిన వెంటనే పీఎఫ్ మోడ్‌లో అనేది ఉండడం జరుగుతది. ఫస్ట్ మోడ్ గురించి చెప్తున్నాను. ఈ పీఎఫ్ మోడ్‌లో మనం పెట్టుకున్నట్టయితే ఓన్లీ పాన్ ఫాలో మోడ్ అంటారు దీన్ని. అంటే మీకు ఓన్లీ పాన్ మాత్రమే ఆపరేట్ అయితూ ఉంటదనమాట. సాధారణంగా మనం నడిచామనుకోండి మనకి ఈ మోడ్‌లో తీసుకోవడానికి
బావుంటదనమాట. వెనక వైపు నడిచినా, ముందు వైపు నడిచినా అలాగే జస్ట్ ఇలాగా ప్యాన్ ఇటు, అటు తిరగడం జరుగుతది. మీకు గింబల్ మీరు చెయ్యి ఎటు తిరిగితే అటు అనేది గమ్మున ఈ గింబల్ అనేది కూడా తిరగడం జరగదనమాట. ఓన్లీ ప్యాన్ మోడ్‌లో మాత్రమే ఈ గింబల్ అనేది తిరగడం జరుగుతది. పీఎఫ్ మోడ్‌లో. అర్థమైందా మీకు? అదే కనుక నెక్స్ట్ మోడ్ వచ్చేసరికి ఎఫ్‌పివి మోడ్ అనమాట. దీనికి పీఎఫ్ మోడ్‌కి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతది. ఎఫ్‌పివి మోడ్ అంటే ఏంటి? ఇందాక మీకు ఓన్లీ ప్యాన్ మాత్రమే ఆన్‌లో ఉంటే, ఈ ఎఫ్‌పివి మోడ్‌లో ప్యాను, టిల్టు, రోలు మొత్తం 3 కూడా పూర్తిగా ఫ్రీగా యాక్సెస్ అవుతదనమాట. ఈ ఫ్రీగా యాక్సెస్ అవ్వడం వల్ల అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ. ఎఫ్‌పివి మోడ్ అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ వ్యూ. ఈ ఫస్ట్ పర్సన్ వ్యూలో మీరు చెయ్య ఎలా తిరిగితే అంటే మీ వ్యూ ఎలా అయితే ఉన్నదో అలాగా మీకు గింబల్ అనేది మూవ్‌మెంట్ అనేది అవ్వడం జరుగుతదనమాట. అంటే మీరు చెయ్య బెండ్ చేసినా ఈ గింబల్ అనేది మూవ్‌మెంట్ అవుతది. అలాగే మీకు ఎటువైపు తిప్పితే అటువైపు ఫ్రీగా ఈ గింబల్ అనేది తిరగడం జరుగుతది. ఇది ఎక్కువగా ఎఫ్‌పివి మోడ్ ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే స్పోర్ట్స్ మోడ్‌లో ఉపయోగించడం అనేది జరుగుతది. అర్థమైందా? మోస్ట్‌లీ యూజర్స్‌లో పీఎఫ్ మోడ్‌లో ఉపయోగించడం జరుగుతదనమాట. ఓన్లీ అంటే పాన్ మోడ్‌లో మాత్రమే ఉంటది. లేదు నాకు మొత్తం పాను, టిల్టు, రోలు అన్నీ కూడా మూవ్ అవ్వాలి అని అనుకుంటే గనక ఎఫ్‌పివి మోడ్‌లోకి వెళ్ళాలి. సాధారణంగా పీఎఫ్ మోడ్‌లోనే ఉపయోగించడం జరుగుతది. మీకు చూడండి మీరు ఒకవేళ కనుక నా చెయ్యి ఒకసారి గమనించండి. జస్ట్ ఇలాగ బెండ్ చేసాము అనుకోండి ఎఫ్‌పివి మోడ్‌లో గింబల్ కిందతో కూడా బెండ్ అవుతది. అదే కనుక పీఎఫ్ మోడ్‌లో బెండ్ చేసినప్పుడు గమ్మున ఓన్లీ పాన్ ఫాలో అవుతది. అది స్ట్రెయిట్‌గానే ఉండడం జరుగుతది. అర్థమైందా నేను చెప్పేది? ఓన్లీ అంటే పాన్ మోడ్ మాత్రమే కదులుతది పీఎఫ్ మోడ్‌లో. అదే ఎఫ్‌పివి మోడ్‌లో అయితే మొత్తం పాను, టిల్టు, రోలు ఈ 3 కూడా మూవ్‌మెంట్ అవ్వడం అనేది జరుగుతదనమాట. సో, అందుకనే ముందు మీకు నేను ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడమే ఈ పాను, టిల్టు, రోల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పీఎఫ్ మోడ్‌కి, ఎఫ్‌పివి మోడ్‌కి మీకు డిఫరెన్స్ అనేది అర్థమైందని నేను భావిస్తున్నాను. మీ చెయ్యి ఎటువైపయితే మూవ్‌మెంట్ ఇస్తదో, బెండ్ అవుతదో అలాగా ఎఫ్‌పివి మోడ్‌లో అవుతది. కానీ పీఎఫ్ మోడ్‌లో జస్ట్ ఓన్లీ పాన్ మోడ్. ఓన్లీ జస్ట్ ఇటు, అటు మాత్రమే ఉండడం జరుగుతది. ఈ పీఎఫ్ మోడ్ అనేది ఎక్కువగా ల్యాండ్‌స్కేప్ తీసినప్పుడు లేకపోతే సాధారణమైన వీడియోస్ తీసినప్పుడు మధ్యలో సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఈ పీఎఫ్ మోడ్ అనేది ఉపయోగపడడం జరుగుతది. అదే మీరు స్పోర్ట్స్ కనుక తీశారు అని అనుకోండి. ఆ స్పోర్ట్స్ వీడియో గాని లేపోతే ఎక్కువగా మూవ్‌మెంట్ ఉన్న వీడియోస్ మీరు తీసినప్పుడు ఈ ఎఫ్‌పివి మోడ్ అనేది ఉపయోగించడం అనేది జరగాలనమాట. ఓకే అండి. ఇప్పుడు నేను లాస్ట్ మోడొచ్చి చెప్తున్నాను. ఇంపార్టెంట్ మోడ్స్‌లో లాస్ట్ మోడొచ్చి పీటీఎఫ్ మోడ్ అనమాట. ఇందాక మీకు నేను 2 మోడ్స్‌తో పోల్చుకుంటే ఈ మోడ్ కూడా ఏంటి మీకు ఈ పేరులోనే ఉండడం జరిగింది. పీటీఎఫ్. పీటీఎఫ్ అంటే పాను, టిల్టు, ఫాలో మోడ్ అనమాట. మీకు ఇందాక ఎఫ్‌పివిలో ఏంటి మొత్తం పాను, టిల్టు, రోలు అన్నీ కూడా ఫ్రీగా ఉండటం జరుగుతాయి. కానీ ఇందులో ఏంటి పాను, టిల్టు మాత్రమే ఉంటాయి. అంటే పాను టిల్ట్ మీకు చెప్పాను కదా ఫస్ట్‌లో. సో, ఈ మోడ్స్ మాత్రమే యాక్టివ్‌లో ఉంటాయి. ఏదైతే రోల్ ఉంటదో అలా వాలిపోతూ ఉంటది కదా! సో, ఈ రోల్ అనేది యాక్టివ్‌లో ఉండదు. అప్పుడేమవుతది మనకి మూవ్‌మెంట్ అనేది ఏదైతే మనం మెట్లెక్కినప్పుడు గాని, లేదన్నా ఎత్తు పల్లాలుగా ఉన్నప్పుడు మనకి ఈ ఈ పాను, టిల్టు మోడ్ అనేది చాలా యూజ్‌ఫుల్‌గా ఉండడం జరుగుతదనమాట. అర్థమైందా? అంటే కెమెరా వాలిపోకుండా ఉండడం జరుగుతదనమాట. ఈ పాను, టిల్టు మోడ్‌లో. మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. నాకు వీలైనంత వరకు అయితే మీకు అర్థమయ్యే విధంగా చిన్నగా ఒక 10 మినిట్స్ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేశాను. సో, ఈ 3 మోడ్స్‌ని ఉపయోగించి గానివ్వండి, ఫాలో స్పీడ్‌గా స్పీడ్ గానివ్వండి, లేపోతే డెత్ బ్యాండ్ గానివ్వండి, వీటిని ఉపయోగించి మనం ఆహ్, ఏదైతే మనకి నేను చెప్పాను గదా! మన స్పీడ్‌ని అనుగుణంగా అవి సెట్టింగ్స్ పెట్టుకొని, అప్పుడు మనం ఈ గింబల్‌ని ఆపరేట్ జేసినట్టయితే మనకి అది ఆహ్, నీట్‌గా జంకీగా కాకుండా చాలా నీట్‌గా ఫుటేజ్ అనేది రావడం అనేది జరుగుతదనమాట. అర్థమైందా? చూడండి నేను ఓల్డ్ వెర్షన్ గింబల్‌ని యూజ్ చేస్తున్నాను డీజీఐలో. ఇప్పుడు చాలా కొత్త ఆహ్,
న్యూ గింబల్స్ అనేవి రావడం జరిగింది. దీంట్లో ఆప్షన్స్ అయితే ఇంకా బెటర్‌గా ఉండడం జరుగుతది. కానీ ఈ ఆప్షన్స్ అయితే లేకుండా అయితే ఉండడం జరగదు. ఇవి బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కి సంబంధించింది కాబట్టి నేనైతే ఇప్పుడు దాకా అయితే కొత్తగా వచ్చిన ఈ డీజే గింబల్స్‌ని నేను పట్టుకోలేదు. ఇప్పటికి పాతదే వాడడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇచ్చేవాళ్ళు లేరు. మనకు కొనేటంత ఇది కూడా లేదు. సో, ఏంటంటే ఈ కొత్త ఆటిల్ని మీరు యూజ్ చేసినా కూడా ఈ ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటది. మీరు ఒకసారి పరిశీలించాల్సిందిగా కోరుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు గనక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ద వీడియోస్.